ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు, రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీకి అలాగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర, గురు, రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు. మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, 12 రాశుల వారికి, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకుని, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి దశమంలో ఉన్నాడు. కెరియర్ సంబంధంగా చేంజెస్ చేయాలి, ఆఫీస్ చేంజ్ చేయాలి, చేస్తున్నటువంటి పని అది బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు, దానిలో సంథింగ్ చేంజ్ తీసుకురావాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో వాటిని మార్చుకుంటారు మీరు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఫైనాన్స్ విషయంలో మాత్రం కేతువు 2లో ఉన్నందుకు ఏదో ఒక కారణం చేత మనీ అనేటువంటిది స్ట్రక్ అవ్వడమనో, ఖర్చు అవ్వడమనో కాస్త ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనికి మీరు గణపతిని ఎంత ఆరాధిస్తూ, గణపతిని తలుచుకుంటూ మనీ ఇవ్వడం తీసుకోవడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో ఈ సంతాన సంబంధించినటువంటి విషయాల్లో లేదా ఫ్రెండ్స్తోని ఏదైనా ఒక ఎంజాయ్మెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ అష్టమంలో కుజరాహువులు కలిసి ఉన్నారు కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ చతుర్థాధిపతి ఎప్పుడైతే కుజుడు రాహుతో కలిసి మీన రాశిలో అష్టమ స్థానంలో ఉన్నాడో అది కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తను సూచిస్తుంది. కాకపోతే ఈ జాగ్రత్త ఎప్పుడు జాగ్రత్త పడాలి ప్రయాణాల్లో ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు 30-31వ తేదీ జాగ్రత్తగా ఉండాలి. వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా 30-31, 1వ తేదీ కూడా కాస్త ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ మీకు ఆ రోజు కుజుడు, రాహువు, చంద్రుడు కలిసి అష్టమ స్థానంలో స్థితి పొందుతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ జాబ్ సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా మార్పులు చూపిస్తున్నాయి, ఇంప్రూవ్మెంట్స్ కూడా చూపిస్తున్నాయి. డోంట్ వరీ. కాస్త రెగ్యులర్గా ఓం గం గణాధిపతయే నమః అని అనుకుంటూ గణపతికి గరికతో పూజ చేయండి. దీంతోపాటు దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడం, జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ. సహజంగానే మీకు సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు ఏంటంటే కొంచెం సంబంధాలు కుదరడం, విదేశీ సంబంధాలు కుదరడం కానీ, లేకపోతే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళది కుదరడం కానీ, అండ్ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు ఇట్లాంటి లైన్స్లో ఉండేటువంటి లేదా సర్జన్స్ మెడికల్ రంగాల్లో అయితే సర్జన్స్ కుదిరేటువంటి ఛాన్సెస్ ఇస్తుంది. కాకపోతే స్లోగా ఉంటూ ఉంటుంది దాని ప్రభావం అనేటువంటిది. సో నేను చెప్పినట్టుగా దక్షిణామూర్తి ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, అనే విధాలా బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే, నాకు సర్పదోషం ఉంది, కాలసర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏల్నాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో ముగ్గురికి ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే నలుగురికి ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా మీకు కాలసర్పదోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు. చూపించండి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి. ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్పదోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్పదోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది
తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు. ఒకవేళ నిజంగానే మీకు కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ఠ చేయించుకోండి. టోటల్గా దోషం పోతుంది. అది నాగప్రతిష్ఠ కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదంటే అంత స్తోమత లేదు మాకు, ఏమీ కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లేదు. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. జస్ట్ దీపం వెలిగించండి. రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి. చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి. గణపతిని, దుర్గాదేవిని ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి. చాలు. ఇక ఏలినాటి దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాది పలానా రాసి ఏలినాడ్స్ అని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడ్స్ అనే సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పీఎంలు అయ్యారు అని చెప్తూ వచ్చాను చాలా వీడియోల్లో. ఆయా ఏలినాడ్స్ అని నడుస్తుంది, వీళ్ళు పీఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు, అందుకే అని చెప్పా. ఎందుకు అంటే ఏలినాడ్స్ అని కానీ కాలసర్ప దోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఏలినాటి శని నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులైతే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. నూనెని దానంగా ఇస్తూ ఉండండి. ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి. ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి. ఏమిటది అంటే, ఎప్పుడు ఏదో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు సింపుల్గా ఎప్పుడూ నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను. దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ ఉంది, దోషమా? ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే, ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలినాటి శనులు, అర్ధాష్టమి శనులు, అష్టమి శనులు ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు. అసలు లేదు, అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాసి ఉండాలి. కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడ మనకు చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు, నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఉండకూడదని కానీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యూన్, అది కావాలి మనకి. ఏదో పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏలినాటి శని వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటిని ఆపరేట్ చేసేది అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు. వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు. మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు. ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.